ధన్యవాదాలు. అధ్యక్ష, మీ ద్వారా పెద్దలు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మరి బసవాపురానికి సంబంధించిన బసవాపురం ప్రాజెక్టు సంబంధించిన అతి ముఖ్యమైన అంశం మరి మిత్రుడు వీరేశం గారు అడిగిన ప్రశ్నకు సంబంధించి ఈ బసవాపురం ప్రాజెక్టు మరి భువనగిరి, ఇటు నకరికల్లు, తుంగతుర్తి, మరి ఆలూరు నియోజకవర్గాలకు సంబంధించిన ఆ ప్రాంత రైతాంగానికి మేలు చేసే మరి ఈ ప్రాజెక్టు మరి ఇది దాదాపు పూర్తయినాక కూడా గత 2 ఏళ్ల నుంచి మరి మన ప్రభుత్వం వచ్చాక పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనేక పర్యాయాలు రివ్యూ కూడా పెట్టడం జరిగింది. మరి అక్కడ పెండింగ్ లో ఉన్న పనులను అనేకం చేసి ముఖ్యంగా రాగిరి దగ్గర ఏదైతే వరంగల్ బైపాస్ కటింగ్ చేపించి ఆ రోడ్ కటింగ్ చేపించి నీళ్లు వదిలే కార్యక్రమం, అట్లే బసవాపురం భూ నిర్వాసితులకు R&R ప్యాకేజ్ కింద 30 కోట్ల రూపాయల నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. అంతకుముందు విడుదల ఆ డబ్బులు అనేది పట్టించుకొని ఇచ్చే రైతులకు మరి డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేయలే. మరి మంత్రి గారు మీరు వచ్చినాక వాళ్లకు నిధులు ఇవ్వడం జరిగింది. ఆ ప్రాజెక్టులో కొంత నీళ్లు నింపే కార్యక్రమం చేసి ఆ రాగిరి దగ్గర రోడ్ కటింగ్ అయినాక ఈరోజు మొదటిసారిగా మొన్న ఆ రాగిరు ఆ బసవాపురం గేటు ఇడిచి మరి అక్కడ గోదావరి నీళ్లు ఉండే కార్యక్రమం భువనగిరి మండలం, అట్లనే మరి వెలిగొండ మండల్, ఆ 2 మండలాలకు దాదాపు 20 చెర్లు నింపే కార్యక్రమం మీ ద్వారా ఈరోజు జరుగుతున్నందుకు మా ప్రాంత రైతాంగం చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరి తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం మంత్రి గారికి. మరి అట్లనే మరి దీనికి సంబంధించి ఎక్కడికక్కడ ఓటీలు అనేటి ఆ కాలువ మీద చేయాల్సిన అవసరం ఉంది. బసవాపురం కెనాల్ మీద ఓటీలు పెండింగ్ ఉన్నాయి. మరి అక్కడక్కడ కాలువలు కూడా చెర్లు నింపడానికి కెనాల్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇదే కాకుండా మిగతా R&R ప్యాకేజ్ సంబంధించి కూడా ఇంకా 134 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఇస్తే ఎందుకంటే దాదాపు 1,00,000 ఎకరాలకు పైచీలకు మరి రైతాంగానికి ఈ నియోజకవర్గాలలో మేలు జరుగుతుంది కాబట్టి దీని మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం కూడా ఉందని మంత్రి గారికి విన్నపం చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఎట్లయితే రాగిరు వరంగల్ బైపాస్ కటింగ్ చేయించిన భువనగిరిలో దాని ద్వారా 2 మండలాలకు నీళ్ళు వెళ్తున్నాయి. మరి ఇంకొకటి ఏంటంటే ఇటు చిట్టాల దిక్కు కొంత వెలుగొండ ప్రాంతానికి కూడా నీళ్లు పోవడానికి మరి నల్గొండ ఇది భువనగిరి చిట్టాల రోడ్ దగ్గర కూడా రోడ్ కటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ పూసల గోడౌన్ ఉంది, అక్కడ ఒక 200-300 మీటర్స్ మరి కెనాల్ కూడా పెండింగ్ ఉంది, ల్యాండ్ ఎక్వేషన్ కానీ ఇతరత్ర. అది ఒకటి కంప్లీట్ చేస్తే వెలుగొండ మిగతా భాగం అట్లా చిట్టాల దిక్కు కూడా నీళ్లు పోవడానికి రావణపేట మీదుగా ఆ ప్రాంతానికి పోవడానికి వీలవుతుంది. కాబట్టి దీని మీద దృష్టి పెట్టాల్సిందిగా మంత్రి గారికి విన్నపం చేస్తున్నాం. నమస్కారం. శ్రీ రామచంద్ర నాయక్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు వ్యవసాయం పంట పొలాలు వేసుకుని ఉన్న అధ్యక్ష, SRSP DBM 60 డోర్నకల్కి వచ్చే కాలువ అధ్యక్ష, గత కాంగ్రెస్ హయాంలో తవ్వించిన కాలువలు మరమ్మతులు కాకపోవడం వల్ల, అదేవిధంగా ఫీడర్ ఛానల్స్ ఓటీస్ సఫిషియంట్ లేకపోవడం వల్ల అక్కడ ఏ ఒక్క చెరువు కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. అదేవిధంగా ఆకేరు పాలేరు మీద ఉన్న చెక్ డ్యాములు ఆనకట్టలు మొత్తం బ్రీచ్ అయ్యి గత 5 సంవత్సరాల క్రితం వచ్చిన వరదలు అధ్యక్ష. దయచేసి ఈ భయన వాగు నుంచి ఆ వాగులో కొంచెం వాటర్ వదిలితే పంటలు కొంచెం ఈ దాదాపు ఇంకొక 20 రోజుల్లో కోతలు ఉన్నాయి అధ్యక్ష. ఒకే ఒక తడితోని పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మంత్రి గారిని దయచేసి